వెల్కమ్ బ్యాక్ టు ఆఫ్ ద రికార్డ్. రాజకీయాల్లో ఏది ఎక్కువైనా కష్టమే. అదే ఓ నేతకు సమస్యగా మారింది. పార్టీ మారడానికి సదరు నేత ముందుకొచ్చారు. సదరు పార్టీ అధినేత వెల్కమ్ అన్నారు. కానీ ఆయన పుట్టుపూర్వోత్తరాలన్నీ తెలిసిన నేతలు మాత్రం బాబోయ్ ఆయన వద్దు వద్దు అంటూ అడ్డుపులలేశారట. నోటిదాకా వచ్చిన ఛాన్స్ ఎక్కడ చేజారిపోతుందోననుకుంటున్న ఆ నేత బేరం పెంచే ప్రయత్నాల్లో పడ్డారట. బొత్స సత్యనారాయణ పరిచయం అక్కర్లేని పేరు. అతి చిన్న పదవి నుంచి ఉమ్మడి రాష్ట్రంలో పీసీసీ అధ్యక్ష పదవి చేపట్టే వరకు ఎదిగిన బొత్స రాజకీయాల్లో అవకాశమిస్తే అల్లుకుపోయే వారిలో ఒకరు. ఏ విషయాన్నైనా ఇట్టే పట్టేయగల నేర్పరి. భాష సమస్యున్నా ఢిల్లీ నేతలు ఒప్పించి మెప్పించి పీసీసీ కిరీటం పట్టేసిన బొత్స విభజన ఎఫెక్ట్ తో కనుమరుగయ్యారు. హేమా హేమీలు అనుకున్న వాళ్ళు సైతం మట్టి ఖర్చిపోతే బొత్స మాత్రం డిపాజిట్ అయినా దక్కించుకోగలిగారంటే ఆయనకు ఆ మాత్రం క్రేజ్ ఉండబట్టే. రాష్ట్ర విభజన అనంతరం పీసీసీ పదవికి దూరమైన బొత్స పార్టీ మారాలనుకుంటున్నారట. వైసీపీ నుంచి ఆయనకు ఆహ్వానం కూడా లభించిందట. స్వయంగా జగనే బొత్స కోసం ఎదురు చూస్తున్నారని తెలుస్తోంది. మర్రి చెట్టు లాంటి బొత్స వస్తే మేం పార్టీలో ఉండబోమని విజయనగరం జిల్లా నేతలు చెప్పినా జగన్ తన మాట మీదే ఉన్నారట. పర్యవసానాలు ఎలా ఉన్నా బొత్స పార్టీలోకి రావాల్సిందేనని జగన్ పట్టుదలగా ఉన్నారని సమాచారం. అయితే బొత్స సంగతి తెలిసిన జగన్ సామాజిక వర్గ నేతలు కొన్ని సమీకరణాలను జగన్ ముందు పెట్టారట. బొత్స లాంటి చురుకైన నేతను పక్కన పెట్టుకోవడం ఏమాత్రం క్షేమం కాదని, ఆవలిస్తే పేగులు లెక్క పెట్టే బొత్సతో ఎప్పటికైనా ప్రమాదమే తప్ప ప్రతిపక్షంలో ఉన్న వైసీపీకి ఏమాత్రం లాభం లేదని తేల్చి చెప్పారట. ఎన్నికలకు ముందు జగన్ జైలుకు వెళితే విజయమ్మ నాయకత్వంలో పార్టీ పనిచేస్తుందని, అదే బొత్స పార్టీలో ఉంటే సీన్ మరోలా ఉంటుందని జగన్ ను భయపెట్టారట. అంతేకాదు ఇప్పటి వరకు పార్టీలో జగన్ మాటకు ఎదురులేదు. ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, మైసూరారెడ్డి లాంటి ఒకరిద్దరు సీనియర్లున్నా జగన్ ను కాదని వెళ్లే సీన్ వారికి లేదన్న టాక్ ఉంది. పార్టీలో ఇబ్బందులున్న వాళ్లు సైతం జగన్ దగ్గరకు వెళ్లలేక, వేరే నేతతో చెప్పించుకోలేక నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి సమయంలో బొత్స పార్టీలో చేరికతో ఓ వర్గం ఖచ్చితంగా ఆయనకు దగ్గరవుతుందని, అది లేనిపోని సమస్యలకు దారితీయవచ్చని జగన్ ను హెచ్చరించారట. అంతేకాదు జగన్ పార్టీ మీటింగ్ పెడుతోందన్నా 10,000 మంది వచ్చారని, అలాంటప్పుడు బొత్స అవసరం పార్టీకి ఏముందని విజయనగరం నేతలు సెటైర్లేస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్న వైసీపీకి ఓడిపోయిన బొత్సతో ఉపయోగం ఏముంది అన్న వాదన వినిపించినట్టు తెలుస్తోంది. నేతల వాదనతో జగన్ కూడా పునరాలోచనలో పడ్డారని సమాచారం. ఈ విషయం తెలిసి బొత్స గిరాకీ తగ్గకుండా చూసుకునేందుకు 2 రోజులు ఢిల్లీ వెళ్లి కూర్చున్నారు. ఆయన ఢిల్లీలో కాలు పెట్టారో లేదో బీజేపీ నేతలతో టచ్ లో ఉన్నారని కొందరు, కాదు కాంగ్రెస్ అగ్రనేతలతోనే చర్చిస్తున్నారని, తనకు ఏదో ఓ పదవి ఇస్తారా లేక పార్టీ మారమంటారా అని బెదిరించారని ప్రచారం నడిచింది. ఇదంతా బీజేపీలో చేరడానికో లేదా కాంగ్రెస్ లో కొనసాగడానికో కాదట, వైసీపీలో ఆగిపోయిన తన చేరికకు అడ్డంకులు తొలగించుకోవడానికేనట. ఇందులో నిజాలెంతో కానీ బొత్స స్పీడ్ తెలిసిన వాళ్ళు మాత్రం అవునేమో అంటున్నారు. మరి చెప్పుడు మాటలను జగన్ నమ్ముతారా లేక బొత్స కావాల్సిందేనంటారో చూడాలి. ఆఫ్ ద రికార్డ్ లో మరో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.